ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన భూఫలమును ఇచ్చెను. ప్రియ సహోదరి సహోదరుడా, అతడు అనగా మరి ఆ దినముల్లో ఏలియా అనేటువంటి దైవజనుడు మరి మన వంటి మానవ స్వభావం కలిగిన వాడు. అయినప్పటికీ తను ఆసక్తితో ప్రార్థన చేయగా ప్రభువు అతని ప్రార్థన విన్నాడు. కొంతకాలం ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం పడలేదు. తిరిగి మరలా ఆయన ఆసక్తితో నీతిమంతుడిగా ఉండి ప్రార్థించగా ప్రభు ఆ నీతిమంతుడి ప్రార్థనను ఆలకించాడు. ఆసక్తితో తాను చేయు ప్రార్థనను దేవుడు ఆలకించి ఆకాశపు తూములు తెరిచాడు, వర్షమును పంపాడు, భూమిని నీటి చేత నింపాడు, భూమి తన ఫలం ఇచ్చింది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో కూడా ప్రభు సన్నిధికి వచ్చి మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ప్రీతికరము. అవును కదా. ఈ దినాల్లో లోకంలో మరి ఎన్నో విషయాల్లో మనం ప్రయాస కలిగి ఉంటాం. లోక పనుల భారంలో మరి ప్రార్థన చేయటానికి ఇష్టపడం, ప్రార్థనకు సమయం ఇవ్వం. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసే సమయం లేనివారు ఉంటాం. ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చి ఆసక్తితో ప్రార్థన చేసుకోలేని స్థితిలో మనం ఉంటుంటాం. ఆ స్థితి మంచిది కాదు. నీవు ప్రార్థన చేస్తే అనగా ఆసక్తితో నీతిమంతుని గుండి ప్రార్థిస్తే ప్రభువు తప్పక ఏలియా ప్రార్థన విన్నటువంటి దేవుడు. ఏ విషయమైనా మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చి ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆ విషయంలో ప్రభు తప్పక సహాయం చేసేవాడు ఉన్నాడు. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవెలా ఉంటున్నావు? ప్రియ సహోదరి, ప్రార్థనకు సమయం ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నావా? అవును, లోక విషయాలు చెప్పుకుంటూ కాలమంతా గడుపుతూ సమయాన్ని పోగొట్టుకుంటూ ఏదో అడపాదడపా మ్రొక్కుబడిగా ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అట్లయితే ఈ ఉదయకాలం నీ కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఏ విషయమైన వేడుకుంటే నీకు కలిగే శోధన కానీ, నీకొచ్చే ఇరుకులో కానీ, నీకొచ్చే కష్టకాలంలో కానీ ప్రభు తట్టు నువ్వు తిరిగి ఆసక్తితో ప్రార్థన చేసుకుంటే అది వ్యాధి బాధ అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, అది ఏ కొదువైనా మరి ప్రభు తీర్చగలడు. ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు. ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రకృతిని కూడా శాసించగలిగిన కార్యము, దేవుడు అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, వర్షమునిచ్చే కార్యం జరిగిస్తూ వచ్చాడు. మనం అడిగేవి ఏ పాటివి కనుక వాటన్నిటి విషయాల్లో కూడా ప్రభు సహాయం చేయగలిగిన అద్భుతమైన దేవుడు. అందుకే ఈ ఉదయకాలం ప్రార్థన ఆసక్తిని నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రార్థన పట్ల నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టాలి. ప్రార్థనల ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తూ ఆసక్తితో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే తప్పక ఏ విషయంలో అయినను సహాయం చేయగలిగిన దేవుడు నీకున్నాడని గుర్తెరుగు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి వచ్చి ప్రతిదినము ప్రార్థించే కృప, మరి ప్రభు సన్నిధిలో ప్రతిదినం ఆసక్తితో వేడుకునే ఆ తలంపు నువ్వు కలిగి ఉండాలని ప్రభు మనవి చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతో శ్రేష్టమైన వాక్కును మా కొరకు పంపినందుకు స్తోత్రాలు. ఏలియా మా వంటి స్వభావం కలిగిన వాడు అయినప్పటికీ తన ఆసక్తితో ప్రార్థించగా ఆకాశం వర్షించిన, భూమి తన ఫలం ఇచ్చిన. అవును, ఎంత గొప్ప దేవుడో. అవును, ఏ మనుషుడైనా, ఏ సహోదరి అయినా ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఏ విషయమై ప్రార్థన చేస్తే ఆ విషయంలో మీరు సహాయం చేయగలిగిన దేవుడు. అవునయ్యా, మేమే మా ఆధ్యాత్మిక జీవితంలో
ప్రార్థన చేయటంలో అనాసక్తత, నిర్లక్ష్యం కలిగి బలహీనలుగా ఉంటున్నాం. అందుకే మీరు మమ్మల్ని హెచ్చరించారు. ఆ విషయంలో మమ్మల్ని సరిచేయము. ఆత్మల తీవ్రత మాకు అనుగ్రహించము. ప్రార్థనా శక్తిని మాకు నేర్పిస్తురండి. తద్వారా ఆత్మీయ కుటుంబాలు కట్టబట్టడానికి సహాయం చేయము. సంఘంలోనికి అన్ని జనులను మీరు చేరుస్తురండి. నూతన ఆత్మలు సమకూర్చుము. యవన కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి తండ్రి. మీ దయగలిన హస్తం తోడుగు చేదనమంతి మీ కృపలో బలపరుస్తారమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.